అయితే మా బిట్టు బర్త్డే అనమాట. వీడియో రికార్డ్ చేసి కూడా అంటే చాలా డేస్ అవుతుంది. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం లేట్ అయిందనమాట. ఎలా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది మా బిట్టుకైతే. అసలుకి అర్థమే కావట్లేదు. మంత్లీ తొందరగా గడిచిపోయిందనమాట. సో వన్ బర్త్డే అని ఇంకా మేమైతే ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఇదైతే కీసరగుట్ట అనమాట. అటు అయితే వచ్చాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసే వచ్చినాము. వాళ్ళ డాడీ అయితే అక్కడ ప్రిపరేషన్స్ అన్నీ చూసుకుంటున్నా అనమాట. బర్త్డే సాయంత్రం చేస్తున్నాం కదా, అందుకనే ఇంకా ప్రిపరేషన్స్ అనేటివి చూసుకుంటుండు. అందుకనే రాలేదు. మేమిద్దరమే వచ్చినాము. ఇక్కడైతే చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ అవ్వండి ఫ్యామిలీతోటి, ఓకేనా. చాలా బాగుంటుంది అసలుకి. ఇక్కడ శివుడు ఉంటాడు అనమాట. సూపర్గా ఉంటుంది, మస్తు. అసలుకి శివరాత్రి అప్పుడు చూస్తే అసలు చూడడానికి 2 కళ్ళు కూడా చాలవు, అంత బాగుంటుంది టెంపుల్. మస్తు అసలుకి. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే మేమైతే ఇక్కడికే వచ్చేవాళ్ళము శివరాత్రి రోజు అయితే. అప్పుడు అయితే చాలా రష్ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీతో వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం, సూపర్గా ఉంటుంది. మా బిడ్డ అయితే సతాయిస్తూనే ఉన్నాడు ఈరోజు కూడా. వానికి చిరాకు అవుతుంది. మేమైతే మార్నింగే వచ్చేసినాం అనమాట టెంపుల్కి. వచ్చేసి ఇంకా దర్శనం అయితే అయిపోయింది మాది. ఇంకా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడైతే లోపల టెంపుల్ ఉంటుంది అనమాట. వీడియో లోపలికి అలో ఉండదు, సో ఇంతవరకే తీసాను అనమాట. సో ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. సో ఇక్కడ ఓన్లీ క్యాషే, ఆన్లైన్ పేమెంట్ అనేది ఉండదు. సో చూడండి, ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయి. కోతులతో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ ఏమైనా తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. మాకైతే ఇక బస్కి వెళ్ళేటోళ్ళకైతే బస్సెస్ అయితే 1 అవర్కి ఒకసారి ఉంటుంది. అక్కడ నుంచి మేమైతే బస్కి వెళ్ళినాం అనమాట. సో చూడండి, విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. మొత్తానికైతే ఇంకా ఇంటికైతే వచ్చేసినాం అనమాట. మేమైతే వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారు అప్పటికే. వాళ్ళు వచ్చేసి ఇంకా డెకరేషన్ ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి కదా, సో అంత ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ చుట్టాలందరూ వస్తారనమాట. బర్త్డే అనేది ఇప్పుడు ఫస్ట్ బర్త్డే సింపుల్గానే చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా అంత పెద్ద హడావిడి లేకుండా. అందుకనే చూడండి, మా తమ్ముడు అయితే ఏం చేస్తుండు, ఏందక్క వీడియో తీస్తున్నావా అని చూస్తున్నాడు అసలుకి. వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నాడు మీకు. మా చెల్లెలు, మా చిన్న తమ్ముడు, మా అందరికన్నా చిన్న తమ్ముడు వాడే డెకరేషన్ మొత్తం చేస్తున్నాడు అనమాట. ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. చూడండి, మా తమ్ముడు ఏది చేసినా మా ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తారనమాట. ముందు ఉంటారు, ఎక్కడ నాకు కష్టం అయిపోతుందా అని ఇంకా ముందు ఉంటారనమాట. వాళ్ళే అంతా డెకరేషన్ చూసుకున్నారు. ఇంకా చూడండి, ఇంకా మా మమ్మీ హాయ్ చెప్తుంది. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా బెలూన్స్ అన్నీ ఊపుతుందనమాట. మొత్తానికి మా తమ్ముడికి అందిస్తారు. డెకరేషన్ అయితే చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఆ డెకరేషన్ అయ్యేలోపు రెడీ అయిపోయాను అనమాట. బిట్టు బర్త్డేది అయితే నేనైతే రెడీ అయిపోయాను. బాగుంది కదా డెకరేషన్. ఏదో సింపుల్గా వేసుకున్నాము ఫస్ట్. ఇంకా సెకండ్ బర్త్డే గ్రాండ్గా చేద్దామని ఫస్ట్ అయితే ఇంకా సింపుల్గానే ఇంట్లోనే వేసుకున్నాం అనమాట. ఫ్యామిలీ వాళ్ళని పిలిచి. డెకరేషన్ బాగుంది కదా. డెకరేషన్ నచ్చితే లైక్ చేయొచ్చు కదా. ఇంకా అప్పులోపే కేక్ వచ్చేసింది. ఇంకా మొత్తం చుట్టాలు కూడా అందరూ వచ్చేసారు అనమాట. వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా సెలబ్రేషన్స్ అనేది కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఇంకా బిట్టునైతే రెడీ చేయాలి. బిట్టు బాయ్ వాడు ఎలా రెడీ అయిండవు అనేది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే లాస్ట్ వరకు. ఇంకా అందరూ వచ్చేసారు, మా వాళ్ళందరూ. మొత్తానికైతే 1 ఇయర్ ఎలా కంప్లీట్ అయిపోయిందో అసలుకి. చూసేలోపే ఇలా చూసి అలా చూసేలోపే కంప్లీట్ అయిపోయింది మా బిట్టుకైతే. తినైతే ఇంకా మా చెల్లెలు, మా సైడ్ వాళ్ళు అయితే వచ్చారు గైస్. ఇంకా మా ఆయన సైడ్ వాళ్ళైతే ఇంకా రాలేదు. సో దూరం కదా, అందుకనే ఇంకా రాలేదు. మా వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు అనమాట. మా తాత ఒకడే మిస్ అయిపోయాడు.
మా తాత